హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు మన టైం టేబుల్ ప్రకారం డే 27 ఈవినింగ్ సెషన్. ఈరోజు సెషన్ ప్రకారం డిఎస్సి తెలుగు మెథడాలజీ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు, స్నేహబాల కార్డులు, క్లిప్ ప్రోగ్రామ్ మరియు భాషా మూల్యాంకనం సంబంధించి ఈ చాప్టర్లకు సంబంధించి బిట్లు తయారు చేయడం జరిగింది. ఈ చాప్టర్ల నుంచి అయితే 1 లేదా 2 బిట్లు అయితే కన్ఫర్మ్గా రావచ్చు. సో ఈ 25 బిట్స్ అయితే మిస్ అవ్వద్దు. టాప్ 25 బిట్స్ తయారు చేయడం జరిగింది. ఈ బిట్స్ అన్ని మీరు చేసి ఎన్నొచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే బిట్స్ ఎలాగ ఉన్నాయి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ బిట్లతో పాటు మన ఛానల్ వీడియోస్ అన్ని చాలా ఉపయోగపడతాయి. ఇక లేట్ చేయకుండా బిట్లు చూద్దాం. ముందుగా క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్స్ రివీల్ చేస్తాను. అది తెలిసినదే. 1వది, క్లిప్ పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమంను గుణాత్మక విద్యను అందించుటకు ఎవరు అమలు చేశారు? అపెప్, ఎస్ఎస్ఏ, ఎస్ఈఆర్టీ, ఆర్ఎంఎస్ఏ. నెక్స్ట్ బిట్. 2వది, పిల్లలలో పఠన సామర్థ్యం పెంపొందించడం కోసం పఠనాభివృద్ధి కార్యక్రమాన్ని చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు, రీడ్, ఎంజాయ్, డెవలప్ ఎప్పుడు ప్రారంభించారు? 2004-5, 2005-6, 2006-7, 2007-8. 3వది, ఎస్ఎస్ఏ వారు ఏ సంవత్సరాన్ని పిల్లల భాషాభివృద్ధి సంవత్సరంగా నిర్ధారించారు? 2004-5, 2005-6, 2006-7, 2007-8. నెక్స్ట్ బిట్. 4వది, పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమంలో పిల్లల స్థాయిని గుర్తించడం కొరకు ఏ నెలలో ప్రారంభ స్థాయి మూల్యాంకనం చేయాలి? జూన్, జూలై, ఏప్రిల్, ఆగస్ట్. 5వది, క్లిప్ కార్యక్రమంలో పిల్లల స్థాయి అంచనా మూల్యాంకనంలో 20 పదాల డిక్టేషన్లో ఎన్ని పదాలు బోధించిన పాఠాల్లో ఉన్నవి అయి ఉండాలి? 10, 5, 15, 20. 6వది, క్లిప్ కార్యక్రమంలో పిల్లలు చదవడం, రాయడం ఎంత శాతం మంది పాఠశాలలో దాటితే ఆ పాఠశాలకు ఏ గ్రేడ్ ఇవ్వాలి? 70%, 60%, 90%, 80%. 7వది, క్లిప్ యొక్క మధ్యంతర మూల్యాంకనం ఏ నెలలో జరపాలి? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, సెప్టెంబర్. నెక్స్ట్ బిట్. 8వది, క్లిప్ యొక్క వార్షిక మూల్యాంకనం ఏ నెలలో జరపాలి? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, నన్. 9వది, క్లిప్ కార్యక్రమ అమలు పర్యవేక్షణలో భాగంగా మండల విద్యాశాఖాధికారి నెలలో కనీసం ఎన్ని పాఠశాలలు పరిశీలించాల్సి ఉంది? 10, 5, 15, 20. నెక్స్ట్ బిట్. 10వది, పిల్లల భాషాభివృద్ధి ప్రత్యేక కార్యక్రమమైన చిన్నారుల సభ సంవత్సరానికి ఎన్నిసార్లు నిర్వహించాలి? 3, 1, 2, 5. 11వది, పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఉదయము ప్లస్ మధ్యాహ్నము ఎన్ని పీరియడ్లు భాషకు కేటాయించాలి? 2+2, 2+3, 1+1, 2+1. 12వది, స్నేహబాల కార్డులు ఏ ఏ సబ్జెక్టుల కొరకు రూపొందించబడ్డాయి? తెలుగు, గణితం, ఈవీఎస్ 1, 2, 3. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1, 2, ఆప్షన్ సి 1, 2, 3, ఆప్షన్ డి 1, 3. 13వది, 2వ తరగతిలో తెలుగును పద పద్ధతిలో బోధించుటకు ఎన్ని మైలురాళ్లను విభజించారు? 25, 28, 23, 21. 14వది, స్నేహబాల కార్డుల్లో 1వ తరగతి వారికి ఎన్నవ కార్డు మూల్యాంకనం గురించి ఉంటుంది? 1వది, 4వది, 5వది, 2వది. 15 బిట్. మొత్తం 1వ తరగతికి ఎన్ని స్నేహబాల కార్డులు ఉంటాయి? 140, 138, 130, 128. నెక్స్ట్ బిట్. 16వది, మెట్లు ఎక్కుతున్న బాలిక లోగో ఏ అంశం తెలుపును? పదజాలాభివృద్ధి, చదవడం, ఆనందించడం, భాషా క్రీడలు, మూల్యాంకనం. 17వది, స్నేహబాల కార్డుల లోగోలు వరుసగా 1, 2వ తరగతులకు ఎన్నెన్ని ఉంటాయి? 5, 6, 4, 5, 6, 7, 7, 8. నెక్స్ట్ బిట్. 18వది, ఏ విద్యా సంవత్సరం నుండి స్నేహబాల కార్డులు పాఠశాలల్లో వినియోగిస్తున్నారు? 2010-11, 2011-12, 2013-14, 2012-13. 19వది, ఒక విద్యా సంవత్సరం పూర్తయ్యేసరికి ప్రతి విద్యార్థి ఎన్ని కథా పుస్తకాలు చదవాలి? కనీసం 20, 30, 40, 50. నెక్స్ట్ బిట్. 20వది, పిల్లల డైరీ అనేది క్రింది ఏ తరగతి నుండి ప్రారంభించాలి? 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి. 21వది, ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్ దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి వరుస క్రమంలో నిర్ణయాల ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియ ప్రణాళిక అని నిర్వచించినది? ప్రొఫెసర్ కృష్ణకుమార్, ఎస్ పాల్, వై డోర్, జనార్దన్. 22వది, విద్య వ్యక్తికి అర్థవంతమైన జీవితాన్నిచ్చే కార్యక్రమం అని నిర్వచించినది? NEP 2020,
ఎన్ఈపీ 1986, ఆర్టీఈ 2009, ఎన్సీఎఫ్ 2005. 23. మన రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో పరీక్షల ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది? 1971, 1981, 1991, 2001. నెక్స్ట్ 24వది, ఉపాధ్యాయ డైరీ అనేది నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల క్రింది ఏ అంశానికి ఆధారంగా ఉంటుంది? రాత అంశాలు, ప్రాజెక్ట్ పనులు, పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన, లఘు పరీక్ష. 25 లాస్ట్ బిట్, విద్యా హక్కు చట్టంలో ఎన్నవ సెక్షన్ అనేది పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానం పిల్లల సర్వతోముఖాభివృద్ధిని పరిశీలించాలని సూచించినది? సెక్షన్ 27, సెక్షన్ 28, సెక్షన్ 29, సెక్షన్ 30. ఇవి ఫ్రెండ్స్ పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమాలు, స్నేహబాల కార్డులు, భాషా మూల్యాంకనం సంబంధించి టాప్ 25 బిట్స్ ఇవి టెక్స్ట్ బుక్ను ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీటి యొక్క ఆన్సర్స్ చూద్దాం. 1వది క్లిప్, పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం గుణాత్మక విద్యను అందించుటకు ఎవరు అమలు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ వారు ఈ క్లిప్ పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమంను గుణాత్మక విద్యను పిల్లలందరికీ అందించుటకు అమలు చేశారు. 2వది పిల్లలలో పఠన సామర్థ్యం పెంపొందించడం కోసం పఠనాభివృద్ధి కార్యక్రమాన్ని చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు, రీడ్, ఎంజాయ్, డెవలప్ ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, 2006, 2007. 2006-07 విద్యా సంవత్సరం నుండి రీడ్, ఎంజాయ్, డెవలప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3వది ఎస్ఎస్ఏ వారు ఏ సంవత్సరాన్ని పిల్లల భాషాభివృద్ధి సంవత్సరంగా నిర్ధారించారు? ఆన్సర్ ఆప్షన్ బి, 2005-06. 2005-06 సంవత్సరం పిల్లల భాషాభివృద్ధి సంవత్సరం. అదే సంవత్సరం నిర్ధారించి అదే సంవత్సరం దాన్ని అమలు చేయడం కూడా జరిగింది ఎస్ఎస్సి. నెక్స్ట్ 4వది పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమంలో పిల్లల స్థాయిని గుర్తించడం కొరకు ఏ నెలలో ప్రారంభ స్థాయి మూల్యాంకనం చేయాలి? ఆన్సర్ ఆప్షన్ బి, జూలై నెలలో ప్రారంభ స్థాయి మూల్యాంకనం చేయాలి. 5వది క్లిప్ కార్యక్రమంలో పిల్లల స్థాయి అంచనా మూల్యాంకనంలో 20 పదాల డిక్టేషన్లో ఎన్ని పదాలు బోధించిన పాఠాల్లో ఉన్నవి అయి ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ సి, 15 పదాలు బోధించిన పాఠాల్లో అయి ఉండాలి. మిగతా 5 పదాలు వాళ్ళకి తెలిసినవి, అంటే తండ్రి పేరు, తల్లి పేరు, వాళ్ళ పేరు, స్కూల్ పేరు లేదా క్లాస్, ఇలా అలాంటివి ఇవ్వాలి తెలుగులో. ఈ బోధించిన పాఠాల్లో కూడా 15, 5 గుణింత పదాలు, 5 ద్విత్వాక్షర పదాలు, 5 సంయుక్తాక్షర పదాలు అయ్యే ఉండాలి. నెక్స్ట్ బిట్ 6వది క్లిప్ కార్యక్రమంలో పిల్లలు చదవడం, రాయడం ఎంత శాతం మంది పాఠశాలలో దాటితే ఆ పాఠశాలకు ఏ గ్రేడ్ ఇవ్వాలి? ఆన్సర్ ఆప్షన్ డి, 80%. 80% దాటితే ఏ గ్రేడు. అలా కాకుండా 60 నుంచి 79 ఉంటే బి గ్రేడు, 50 నుంచి 59 ఉంటే సి గ్రేడు, 49 దానికంటే తక్కువ ఉంటే డి గ్రేడ్ ఇవ్వాలి. 7వది క్లిప్ యొక్క మధ్యంతర మూల్యాంకనంను ఏ నెలలో జరపాలి? ఆన్సర్ ఆప్షన్ బి, నవంబర్. చూడండి, ప్రారంభ మూల్యాంకనం అయితే జూలై, మధ్యంతర మూల్యాంకనం అయితే నవంబర్లో జరపాలి క్లిప్ది. 8వది క్లిప్ యొక్క వార్షిక మూల్యాంకనం ఏ నెలలో జరపాలి? ఆన్సర్ ఆప్షన్ బి, మార్చ్. క్లిప్ యొక్క వార్షిక మూల్యాంకనం మార్చ్. ఈ 3 గుర్తుంచుకోండి. ప్రారంభ స్థాయి మూల్యాంకనం జూలై, మధ్యంతర మూల్యాంకనం నవంబర్, లాస్ట్ వార్షిక మూల్యాంకనం మార్చిలో జరిపి ఏప్రిల్లో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. 9వది క్లిప్ కార్యక్రమ అమలు పర్యవేక్షణలో భాగంగా మండల విద్యాశాఖాధికారి నెలలో కనీసం ఎన్ని పాఠశాలలు పరిశీలించాల్సి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, 15. కనీసం నెలలో 15 పాఠశాలలు ఎంఈఓ గారు సందర్శించాలి. 10వది పిల్లల భాషాభివృద్ధి ప్రత్యేక కార్యక్రమమైన చిన్నారుల సభ సంవత్సరానికి ఎన్నిసార్లు నిర్వహించాలి? ఆన్సర్ ఆప్షన్ సి, 2. కనీసం 2 సార్లు చిన్నారుల సభను నిర్వహించాలి. 11వది పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఉదయము ప్లస్ మధ్యాహ్నము ఎన్ని పీరియడ్లు భాషకు కేటాయించాలి? ఆన్సర్ ఆప్షన్ డి, 2+1. అంటే ఉదయం 2 పీరియడ్లు, మధ్యాహ్నం 1 పీరియడ్, మొత్తం 3 పీరియడ్లు అయితే భాషకు కేటాయించాల్సి ఉంది. నెక్స్ట్ 12వది స్నేహబాల కార్డులు ఏ ఏ సబ్జెక్టుల కొరకు రూపొందించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ సి, 1, 2, 3. అంటే తెలుగు, గణితము, ఈవీఎస్ మూడింటి కోసం కూడా రూపొందించబడ్డాయి. 13వది 2వ తరగతిలో తెలుగును పద పద్ధతిలో బోధించుటకు ఎన్ని మైలురాళ్లను విభజించారు? ఆన్సర్ ఆప్షన్ సి, 23. 2వ తరగతి కోసం అయితే 23, 1వ తరగతికి అయితే 28. 14వది స్నేహబాల కార్డుల్లో 1వ తరగతి వారికి ఎన్నవ కార్డు మూల్యాంకనం గురించి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, 4వది. 1వ తరగతి వారికి 4వ కార్డు మూల్యాంకనం గురించి ఉంటుంది. మొత్తం 1వ తరగతి వారికి 5 కార్డులు, 2వ తరగతి వారికి 6 కార్డులు ఉంటాయి. 15వది మొత్తం 1వ తరగతికి ఎన్ని స్నేహబాల కార్డులు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ, 140. 1వ తరగతి వారికి 140 కార్డులు ఉంటాయి. 2వ తరగతి వారికి 138 కార్డులు ఉంటాయి. నెక్స్ట్ 16వది మెట్లు ఎక్కుతున్న బాలిక లోగో ఏ అంశం తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, మూల్యాంకనం. మెట్లు ఎక్కుతున్న బాలిక మూల్యాంకనం. 17వది స్నేహబాల కార్డుల లోగోలు వరుసగా 1, 2వ తరగతులకు ఎన్నెన్ని ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి, 6, 7. లోగోలు అయితే 1వ తరగతికి 6, 2వ తరగతికి 7. అదే కార్డులు అయితే 1వ తరగతికి 5, 2వ తరగతికి 6. లోగోలు అయితే 1వ తరగతికి 6, 2వ తరగతికి 7. గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు.
18వది ఏ విద్యా సంవత్సరం నుండి స్నేహబాల కార్డులు పాఠశాలల్లో వినియోగిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 2010-11. 2010-11 సంవత్సరం నుంచి స్నేహబాల కార్డులు పాఠశాలలో వినియోగించడం మొదలుపెట్టారు. 19వది ఒక విద్యా సంవత్సరం పూర్తి అయ్యేసరికి ప్రతి విద్యార్థి ఎన్ని కథా పుస్తకాలు చదవాలి? ఆన్సర్ ఆప్షన్ బి 30. కనీసం 30 కథా పుస్తకాలు చదవాలి. ఎన్సీఈఆర్టీ వారు ప్రతి సంవత్సరం 40 కథా పుస్తకాలు ఇస్తారు. అందులో కనీసం ఒక విద్యార్థి ఒక విద్యా సంవత్సరం పూర్తి అయ్యేసరికి 30 కథా పుస్తకాలు చదవాలి. నెక్స్ట్ 20వది పిల్లల డైరీ అనేది క్రింది ఏ తరగతి నుండి ప్రారంభించాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ 3వ తరగతి. 3వ తరగతి పిల్లల నుంచి వాళ్ళు సొంతంగా రాసుకునేలాగా మనం ప్రోత్సహించాలి. 21 ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్ దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి వరుస క్రమంలో నిర్ణయాల ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియే ప్రణాళిక అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ సి వై డోర్. 22వది విద్య వ్యక్తికి అర్థవంతమైన జీవితాన్నిచ్చే కార్యక్రమం అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ డి ఎన్సిఎఫ్ 2005. 23వ బిట్టు మన రాష్ట్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో పరీక్షల ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని నాన్ డిటెన్షన్ పద్ధతిని రద్దు చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1971. 24వది ఉపాధ్యాయ డైరీ అనేది నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల క్రింది ఏ అంశానికి ఆధారంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందన, దానికి ఆధారంగా టీచర్స్ డైరీ ఉంటుంది. 25వది విద్యా హక్కు చట్టంలో ఎన్నవ సెక్షన్ అనేది పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానము పిల్లల సర్వతోముఖాభివృద్ధిని పరిశీలించాలని సూచించినది. ఆన్సర్ ఆప్షన్ సి సెక్షన్ 29. అందులో సబ్సెక్షన్ అయితే 2, సెక్షన్ 29(2). ఇవి ఫ్రెండ్స్ ఈరోజు డే 27 ఈవినింగ్ సెషన్లో తెలుగు భాషాభివృద్ధి కార్యక్రమాలు మరియు తెలుగు భాష మూల్యాంకనకు సంబంధించి 25 బిట్లు తయారు చేయడం జరిగింది. ఇవన్నీ మీరు చేస్తే ఎన్నో వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. బిట్స్ ఎలాగున్నాయో కూడా చెప్పండి. ఇంక నెక్స్ట్ రేపైతే ఎలక్షన్ రిజల్ట్ కాబట్టి రేపు మనమైతే షెడ్యూల్ ప్రకారం టైం టేబుల్ వీడియో ఇవ్వలేదు కాబట్టి మనం రేపు మెథడాలజీకి సంబంధించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మెథడాలజీ టాపిక్స్ ఎలా చదవాలి, నెక్స్ట్ మెథడాలజీ డ్రాఫ్ట్ కాపీస్ అన్నీ చదవాలా, ఏవేవి చదవాలి, డౌట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క డౌట్స్కి క్లారిఫికేషన్ రేపిస్తాను. సో రేపైతే వీడియో మన టైం టేబుల్లో లేకపోయినా మెథడాలజీ గురించి అయితే రేపు ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.